హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మసుదాస్ లైఫ్ స్టైల్ అండి. సో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారనే అనుకుంటున్నాను. సో ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తుంటే మీకు నా వీడియోస్ నచ్చుతున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా ఆల్రెడీ నా వీడియోస్ చూసే వాళ్ళకైతే చెప్పక్కర్లేదు. సో మీకు కనుక నచ్చితే మాత్రం లైక్ చేయండి అండ్ మీ వాల్యుబుల్ కమెంట్స్ నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఈరోజు బ్లాగ్ అయితే చూసేసేయండి మరి. హాయ్ అండి. సో పక్కన ఉల్వి క్లాస్ జరుగుతుంది, ఏదైనా డిస్టర్బెన్స్ ఉంటే ఇగ్నోర్ చేయండి. సో ఇప్పుడు నేను ఇన్స్టెంట్ దోశ చేద్దాం అనుకుంటున్నాను. సో రెసిపీ నేను మీతో షేర్ చేసుకోలేదు. సో ఆ రెసిపీ కూడా ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ఇంతకుముందు ఆల్రెడీ నేను స్టార్టింగ్ బ్లాగ్స్లో చూపించాను అనమాట ఇన్స్టెంట్ దోశ. సో దాని రెసిపీ అయితే నేను ఈరోజు షేర్ చేసుకుంటాను మీతో. సో చూసేసేయండి మరి. సో ఫస్ట్ అయితే నేను గోధుమ పిండి తీసుకుంటున్నాను. అంటే మైదా పిండి కూడా తీసుకోవచ్చు, బట్ మైదా అంత హెల్తీ కాదు కాబట్టి గోధుమ పిండి తీసుకున్నాను. అండ్ ఇది వచ్చి రేషియో ఎంత తీసుకోవాలనే డౌట్ అనేది మీకు రావచ్చు. ఏం లేదండి, గోధుమ పిండి కొంచెం ఎక్కువ తీసుకోండి. అంటే ఇప్పుడు 2 కప్స్ గోధుమ పిండి తీసుకుంటే 1 కప్ బియ్య పిండి అండ్ మిగతావన్నీ 1 కప్ అలా తీసుకోవచ్చు. దీనికి ఏం పర్టికులర్ రేషియో అనేది ఏం లేదు. కొంచెం గోధుమ పిండి ఎక్కువ తీసుకోండి, ఆ తర్వాత బియ్య పిండి, తర్వాత మీరు ఇంకేమైనా రాగి పిండో జొన్న పిండో ఇంకేమైనా యూజ్ చేయాలనుకున్నప్పుడు ఆ పిండి వాటికంటే కొంచెం తక్కువ తీసుకోండి అంతే. సో అలా తీసుకుంటే దోశలు అనేవి చాలా బాగా వస్తాయి. సో ఇక్కడ నేను గోధుమ పిండి, బియ్య పిండి అండ్ రాగి పిండి తీసుకున్నాను. అండ్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను, జీలకర్ర యాడ్ చేసుకున్నాను అనమాట. సో మీరు కావాలంటే జీరా పౌడర్ యాడ్ చేసుకోవచ్చు, పచ్చిమిరపకాయ అండ్ ఆనియన్ ముక్కలు కూడా యాడ్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. సో మీకు ఎలా నచ్చితే అలా వేసుకోవచ్చు. అండ్ దీంట్లో కావాలంటే కొంచెం అల్లం ముక్క పేస్ట్ చేసుకొని, గ్రీన్ చిల్లీ పేస్ట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. సో మీ ఇష్టము, మీకు ఎలాంటి టేస్ట్ కావాలంటే అలా చేసుకోవచ్చు. సో ఫ్యూచర్లో కూడా నేను ఇంకా దీంట్లో ఇంకా ఎలాంటి రెసిపీస్ ఉన్నాయంటే ఇన్స్టెంట్ దోసాస్లో డిఫరెంట్ రెసిపీస్ కూడా షేర్ చేసుకుంటాను. మీకు తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం కమెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. సో నాకు అర్థమవుతుంది అనమాట. సో మీకు ఈ రెసిపీ ఓకే, మీకు తెలుసుకోవాలని ఉంది అనేది నాకు అర్థమవుతుంది. సో అందుకనే నేను కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయమంటున్నాను. సో ఇంకా 1 స్పూన్ పెరుగు అండ్ వాటర్ వేసి మిక్స్ చేసుకోవడమే అనమాట. సో పెరుగు వేసుకుంటే కొంచెం దోశల టేస్ట్ కొంచెం కమ్మగా అలా బాగుంటుంది అనమాట. సో అందుకని పెరుగు వేసుకుంటున్నాను. వేసుకోకుండా కూడా వేసుకోవచ్చు, పెరుగు వేయకుండా కూడా దోశ వేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. బట్ వేస్తే టేస్ట్ అనేది ఇంకొంచెం బాగుంటుంది అనమాట. సో మీకు ఈ రెసిపీ ట్రై చేయండి, మీకు టేస్ట్ నచ్చితే తర్వాత నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. మీరు ఇంకా రెసిపీస్ చూడాలి అనుకుంటే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇది బాగా మీరు పోసినట్టు వేయాలన్నమాట. దోశ అనేది మనం మామూలుగా నార్మల్ దోశ వేసి స్ప్రెడ్ చేస్తాం కదా, అలా గరిటెతో స్ప్రెడ్ చేయకూడదు. దోశ అనేది మనము వాటర్ ఎలా వేస్తామో ఎలా పోస్తామో అలా పోయాలన్నమాట పెనం మీద, అప్పుడే దోశ అనేది బాగా వస్తుంది. అండ్ పెనం
పెనం కూడా హాట్ అయ్యాక బాగా హీట్ అయ్యాకనే దోశ అనేది వేయాలి. హీట్ అవ్వకుండా దోశ వేసినా కూడా దోశ అనేది సరిగ్గా రాదనమాట, అతుక్కునేస్తుంది పెనంకే. సో ఇవి 2 ఇంపార్టెంట్ టిప్స్ మీరు దోశ వేసేటప్పుడు చూసుకోవాలి. అండ్ చాలా వాటరీగా అంటే ఫ్లోయీగా కలుపుకోవాలన్నమాట పిండి కూడా. సో మరీ థిక్గా ఉండకూడదు, అలానే మరీ పల్చగా ఉండకూడదు. సో ఫ్లోయీగా ఉండాలన్నమాట పిండి కలుపుకోవడము. సో అది కూడా చూసుకోండి. ఈ 3 ఇంపార్టెంట్ టిప్స్ మాత్రం మర్చిపోవద్దు మీరు దోశ వేసుకోవాలనుకున్నప్పుడు. కావాలంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చండి. సో చాలా విధాలుగా మనం వేసుకోవచ్చు. సో ఇంకా ఫ్యూచర్లో నేను డిఫరెంట్ దోశ వీడియోస్ కూడా చూపిస్తాను, ఇన్స్టెంట్ దోశ రెసిపీస్ ఈజీగా వేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా నేను దోశ ఎలా వేస్తున్నానో, అలా గరిటెతో మనం దోశలు అనేది పొయ్యాలన్నమాట పైనుంచి. సో మళ్ళీ దాన్ని మనం స్ప్రెడ్ చేయకూడదు గరిటెతో. సో అలా వేసి ఆయిల్ వేయడమే. సో ఇది డైట్ ఫాలో అయ్యే వాళ్ళకు కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. అంటే హెవీగా ఉండదన్నమాట. సో చాలా లైట్ బ్రేక్ఫాస్ట్ చేసినట్టు ఉంటుంది. సో డైట్ ఫాలో అయ్యే వాళ్ళు అంటే లైట్గా తినాలి అనుకున్న వాళ్ళైతే మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది. సో అండ్ హెల్తీ కూడా కాబట్టి చాలా బాగుంటుంది అనమాట. చేసుకోవడం కూడా చాలా ఈజీ, ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు, టైం లేనప్పుడు కూడా చేసుకోవచ్చు. సో అందుకే ఇక్కడ మీకు యూజ్ అవుతుందని చూపిస్తున్నాను అనమాట. సో దోశ బాగా కాలిన తర్వాతనే తిప్పండి. అంటే మీరు లేదు వన్ సైడే కాల్చుకోవాలి అనుకున్నా కూడా కాల్చచ్చు. కాకపోతే మా హస్బెండ్కి క్రిస్పీగా ఉంటేనే ఇష్టం అనమాట. సో చాలా క్రిస్పీగా కూడా వస్తాయి దోశ మాత్రం, ట్రై చేయండి. ఇది వచ్చి వ్యాలంటైన్స్ డే రోజు ప్రవీణ్ నాకు ఇచ్చిన బొకే అండి. దగ్గర ఒక జ్యూస్ బాటిల్ ఉందండి. సో జ్యూస్ బాటిల్లో వాటర్ వేసి పెట్టాను అనమాట. సో చూడండి ఎంత బాగుందో. సో ఇంకొన్ని రోజులు మనం అలానే ప్రిజర్వ్ చేసుకోవచ్చు కదా. సో వాళ్ళు దాంతో పాటుగా మనకి బొకేతో పాటుగా ఒక ప్యాకెట్ ఇస్తారు. సో ఆ ప్యాకెట్లో ఉన్న పౌడర్ని మనం వాటర్లో మిక్స్ చేసి దాంట్లో రోజెస్ వేసి పెడితే అట్లీస్ట్ ఒక 3 to 4 days వరకు అయితే ఫ్రెష్గా అయితే ఉంటాయి. సో చూద్దాం, నేను ఇదే ఫస్ట్ టైం చేస్తున్నాను ఇలా. సో ఎన్ని రోజులు ఫ్రెష్గా ఉంటుందో నేను మళ్ళీ మీతో షేర్ చేసుకుంటాను, చూపిస్తాను. సో నా బొకే అయితే నేను ఇలా పెట్టేసుకున్నా. ఎంత బాగుంది కదండి. సో కిచెన్లోనే పెట్టుకుందాం అనుకుంటున్నాను. సో ఇలా వాళ్ళు ఒక ఫ్లవర్ బొకేతో పాటు ఒక ప్యాకెట్ వస్తుందండి. సో దాంట్లో ఉంటుంది అనమాట. సో డైరెక్షన్స్ అన్నీ కట్ చేసి మనము వాటర్లో మిక్స్ చేసి ఆ పౌడరు, సో ఆ స్టెమ్స్ మనకి రోజెస్కి స్టెమ్స్ వస్తాయి కదా, అవి మనం కట్ చేసి పెట్టాలన్నమాట. కట్ చేసి పెట్టామనుకోండి అవి ఇంకొన్ని రోజులు బాగుంటాయి అన్నమాట. సో నేను ఇది ఫస్ట్ టైం చేస్తున్నాను. ఇంతవరకు ఎప్పుడు కూడా బొకే ఇలా పెట్టలేదన్నమాట. సో ఎప్పుడు అంత చూడలేదు, అంత టైం కేటాయించి దాంట్లో ఏముంది ఏంటి అని. బట్ ఈసారి ఎలాగైనా సరే పెట్టుకుందాం కొన్ని రోజులు టేబుల్ మీద, బాగుంటుంది కదా అన్నట్టు. సో నా దగ్గర ఒక ఎంటీ జ్యూస్ బాటిల్ ఉంటే సో దాన్ని క్లీన్ చేసుకొని, అండ్ అది చాలా బాగుంటుంది. దాంట్లో ఇంతకుముందు బొకే అంటే ఒక ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ పెట్టున్నాను అనమాట, వాజ్ లాగా యూజ్ చేస్తూ ఉన్నాను. సో దాంట్లో ఆ ఫ్లవర్స్ తీసేసి ఈ రోజెస్ అనేది పెట్టాను. సో ఎవరైనా మీలో నాలాగా తెలియకుండా ఉంటే వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అన్నట్టుగా నేను ఇక్కడ షేర్ చేసుకుంటున్నాను. సో మీకు తెలియకపోతే మాత్రం ఇలా కూడా ఒకసారి చేసి చూడండి. ఫ్రెష్ ఫ్లవర్స్ మనము ఇంట్లో పెట్టుకున్నట్టు ఉంటుంది, అండ్ మనం వెంటనే తెచ్చిన తర్వాత పడేయకుండా యూజ్ చేసుకున్నట్టు ఉంటుంది. సో మీకు ఆల్రెడీ తెలుసా తెలీదా అనేది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి తప్పకుండా. వీకెండ్ టీజే మ్యాక్స్ వెళ్ళాము. సో అదే వ్యాలంటైన్స్ డే ముందు నేను మీకు చెప్పాను కదా, సో అక్కడికి వెళ్ళాం అనమాట. సో అక్కడే నెయిల్ పాలిషెస్ అనేది చూస్తున్నాను. చాలా రోజుల తర్వాత నెయిల్ పాలిష్ సెక్షన్లో నెయిల్ పాలిష్ తీసుకుంటున్నాను. సో అది మీకు ఆల్రెడీ చూపించాను నేను. సో ఇక్కడ అదే చూస్తూ ఉన్నాను అనమాట. అండ్ ఇక్కడ ఉర్వి శాండ్లో ఆడుకోవడానికి ఇవి అయితే క్రాక్స్ అయితే బాగుంటాయి కదా అన్నట్టు చూస్తూ ఉన్నాను. సో ఇవన్నీ నేను ఏం తీసుకున్నాను అనేది కూడా ఇంకో వ్లాగ్లో చూపిస్తానండి నేను. సో చూడండి మిస్ కాకుండా. సో దాంట్లో మీకు ఏమైనా యూజ్ అవుతాయేమో చూడొచ్చు కదా. సో అందుకే చెప్తున్నాను. సో ఏమైనా క్లోదింగ్ ఉర్వికి ఏమైనా తీసుకుందాము అని చెప్పి చూసాను అనమాట పిల్లల సెక్షన్లో. బట్ ఏం లేవండి, అన్నీ కూడా ఉర్వి కంటే చిన్నపిల్లలకు ఉన్నాయి. సో ఉర్వి సైజ్ లేవన్నమాట. సో ఏం తీసుకోలేదు ఉర్వికి.
ప్రవీణ్ అయితే నన్ను ఎక్కడా టచ్ చేయనివ్వలేదు. సో, ఏది కూడా మీకేమన్నా కావాలంటే నేను తీసి చూపిస్తాను. నేను శానిటైజ్ చేసుకుంటాను. మీరేమీ టచ్ చేయొద్దు అని చెప్పి, అందుకే నేను ఇక్కడ ఫింగర్‌తో చూపిస్తున్నాను అనమాట. అది తీయి ఒకసారి అంటే మనం తీసి చూస్తే అది వేరు. ఇంకా వాళ్ళని తీయమని అడగాలనమాట. సో, అట్లా తీసి చూపిస్తే నేను చూస్తాననమాట. కొన్ని కొన్ని మాత్రం నెయిల్ పాలిష్ దగ్గర మాత్రం నేనే టచ్ చేసేసాను. అక్కడ ఆగలేం కదా! సో, అట్లా అనమాట. సో, ఇక్కడ ఇవంతా హోమ్ డెకార్ అనమాట. సో, ఇక్కడ కూడా నేను కొన్ని పర్చేస్ చేశాను. అది మీరు వ్యాలంటైన్స్ డే వ్లాగ్‌లో చూసుంటారు. సో, అవి ఇంకా క్లియర్‌గా విత్ ప్రైసెస్ నేను ఇంకో వ్లాగ్‌లో మీతో షేర్ చేసుకుంటాను. సో, ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉండి చూడాలి అనుకుంటే మాత్రం ఆ వ్లాగ్ మిస్ అవ్వకుండా చూడండి. సో, కొన్ని ప్లాంట్స్ తీసుకున్నాను అనమాట. గ్రీనరీగా పెట్టుకుందాము. అంటే ఆర్టిఫిషియలే ఎందుకు తీసుకున్నాను అంటే, సో, మెయింటైన్ చేయడం కొంచెం కష్టం కదా! సో, ఈ వెదర్‌లో అవి మాకిక్కడ సరిగ్గా రావట్లేదు. నా దగ్గర 1, 2 ప్లాంట్స్ ఎలా మెయింటైన్ చేయాలో తెలియక పోయాయన్నమాట. సో, అందుకనే వాటిని మనం పెంచలేనప్పుడు ఎందుకు వాటి ఇది చేయడం అనేసి నేను తీసుకోలేదు. సో, అందుకనే ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ మీదకి వెళ్ళాను అనమాట. సో, అందులోనూ మేము షిఫ్ట్ అవుతూ ఉంటాము. రెంట్ హౌస్‌లో ఉన్నాము. సో, ఎన్ని రోజులు ఉంటామో తెలీదు. నాకైతే మంచిగా ఒక ఫ్లవర్ గార్డెన్ లాగా గ్రో చేసుకోవాలి, వెజిటేబుల్స్ గ్రో చేసుకోవాలి అంటే ఇష్టము. కానీ ఇక్కడ ప్లాంట్స్ సరిగ్గా రావట్లేదు. సో, అందుకని ఎప్పుడైనా మన ఓన్ హౌస్ తీసుకుంటే అక్కడ నీట్‌గా అన్నీ అలా అరేంజ్ చేసుకోవాలని అయితే ఉంది. చూద్దాం ఫ్యూచర్‌లో ఏమైనా ఇల్లు కొంటే మీరు కూడా నాకు ప్లస్ చేయండి. సో, మంచిగా ఒక ఇల్లు నాకు నేను కట్టుకోగలిగితే అంటే తీసుకోగలిగితే దెన్ నేను అక్కడ ప్లాన్ చేస్తాను ఇవంతా కూడా. ఉర్వి మళ్ళీ కార్ట్లోనే కూర్చొని ఉంది. సో, కార్ట్ దింపలేదనమాట. సో, కార్ట్లోనే కూర్చోబెట్టి ఇంకా షాప్ అంతా తిప్పాం పాపం. తనైతే ఇంకా ఇంకొంతసేపు అయిన తర్వాత అమ్మ వెళ్ళిపోదాం అమ్మ ఇంకా అన్నట్టు అనింది. సో, వచ్చేసాం అనమాట. సో, ఇక్కడ చూసారా జ్యువెలరీ సెక్షన్. సో, ఇక్కడ వెనకాల అక్కడంతా ఉంది కదా! సో, అక్కడంతా చాలాసేపు ఉన్నారనమాట. సో, నేనేమనుకున్నా ఇక్కడ ఏదన్నా తీసుకున్నారేమో అందుకే ఇంతసేపు ఉన్నారు అని నేను అనుకున్నాను. బట్ నేనైతే అదైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. సో, దేని గురించి మాట్లాడుతున్నానో మీరు వ్యాలంటైన్స్ డే వ్లాగ్ చూసుంటే అర్థమవుతుంది. సో, అదనమాట. సో, ఇక్కడంతా హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయన్నమాట. సో, అవన్నీ చూసాను. బట్ నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నవే నేను పెద్దగా వాడను అనమాట. సో, ఊరికే అలా మీకోసం చూపిస్తున్నాను. సో, అంతా హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి. సో, ఎవరైనా ఇంట్రెస్టెడ్ అయితే చూడండి. నేను మొత్తం హ్యాండ్ బ్యాగ్స్ ఏమేమి ఉన్నాయో చూపిస్తున్నాను ఇక్కడ కలెక్షన్. సో, మ్యూజిక్ కూడా యాడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు చూడండి. జస్ట్ నేత్రానందం అనమాట. సో, విండో షాపింగ్ లాగా. ఇక్కడ ఇంటికి వచ్చేసి ఇంకా పాప్కార్న్ కావాలంటే పాప్కార్న్ వేస్తున్నాను అనమాట. సో, పాప్కార్న్ కెర్నల్స్ పెద్ద బాక్స్ తెచ్చేసుకుంటారు. సో, వీకెండ్ దానికి చాలా ఇష్టం అనమాట పాప్కార్న్ అంటే. సో, వీకెండ్ అయితే ఇంకా నాకు పాప్కార్న్ వేసివ్వు చాలు అంటారనమాట. సో, ఆల్రెడీ వన్స్ వేసి ఇచ్చాను. సో, ఇప్పుడు సెకండ్ టైం వేస్తున్నాను అనమాట. అట్లీస్ట్ 2 బౌల్స్ అంటే ఈ బౌల్ దీనికి 2 టైమ్స్ కావాలన్నమాట. సో, ఉర్వి కూడా బాగా ఎంజాయ్ చేస్తుంది పాప్కార్న్ అయితే. సో, ఇలా పాప్కార్న్ అన్నీ పాప్ చేసి ఇచ్చి తినేసిన తర్వాత సో, మూవీ చూస్తారనమాట. సో, అది పాప్కార్న్ అయితే నేను పెద్దగా తినను. సో, ఉర్వి అండ్ ప్రవీణ్ ఇద్దరు బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇది వచ్చి మనకి కాస్కోలో దొరుకుతుందండి. కొంచెం పెద్ద బాక్స్. బట్ అది ఇప్పుడు ఈ మధ్య దొరకట్లేదు. సో, అమెజాన్లో ఆర్డర్ చేసాము. అమెజాన్లో అయితే $10 అనమాట. సో, కాస్కోలో అయితే తక్కువ పడుతుంది. బట్ ఈ మధ్య రావట్లేదు. అండ్ ప్రవీణ్కి అయితే డిన్నర్ ఇదే అనమాట. ఇంకేం తినరు పాప్కార్న్ తిన్న తర్వాత.
ఉర్వికి అయితే నైట్ రైస్ కంపల్సరీ రైసే పెడతాను, అండ్ నేను ఏదో ఒకటి తినేస్తాను. సో ఇలా ఒకటి పాప్ అవగానే నేను లిడ్ అనేది క్లోజ్ చేసేస్తాను. సో చూడటానికి చాలా ఓవర్వెల్మింగ్గా ఉంటుంది, అంటే చాలా బాగుంటుంది అనమాట. సో అన్నీ అలా పాప్ అయ్యి వెంటనే పైకి వచ్చేస్తుంది కదా, సో భలే ఉంటుంది చూడటానికి. సో ఏంటి ఇలా ఉంది వసుధ అనుకుంటున్నారా? సో ఏం లేదండి, ఈరోజు నా సింపుల్ స్కిన్ కేర్ రొటీన్ అనేది నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో అందుకే ఫేస్ వాష్ చేసుకొని వచ్చాను అనమాట. సో నథింగ్ ఆన్ మై ఫేస్. సో ఫస్ట్ వచ్చేసి ఫేస్ వాష్ చేసుకున్నాను, తర్వాత క్లెన్జర్తో క్లెన్స్ చేసుకుంటాను అనమాట ఫేస్. లేదు మీకు క్లెన్సింగ్ ఫేస్ వాష్ ఉన్నా కూడా క్లెన్సింగ్ ఫేస్ వాష్తో క్లెన్స్ చేసుకోవచ్చు. మనం ఏం చేసుకున్నా ఇట్లా అప్పర్ మూమెంట్ ఉంటే మంచిదన్నమాట స్కిన్ మీద. సో మేకప్ అనేది ఏం లేదు, ఫేస్ వాష్ చేసుకున్నా కాబట్టి క్లీన్గా ఉందన్నమాట. సో ఇలా క్లెన్స్ చేసుకున్న తర్వాత, సో ఆఫ్టర్ క్లెన్జింగ్ మీ దగ్గర ఉన్న ఏదైనా మసాజింగ్ టూల్తో మసాజ్ చేసుకోవచ్చు. సో నేనైతే ఇది యూజ్ చేసిన అండి, దీనికి ఆఫ్ అండ్ ఆన్ ఉంటుంది, అండ్ దీంతో పాటుగా మనకి డైరెక్షన్స్ కూడా ఎలా చేసుకోవాలి, అంటే ఏ విధంగా మసాజ్ చేసుకోవాలి అనే డైరెక్షన్ స్లిప్ కూడా వస్తుంది. సో మీరు దాన్ని యూజ్ చేసైనా ఆ విధంగా మసాజ్ చేసుకోవచ్చు. సో నా దగ్గర ప్రస్తుతానికైతే మీకు చూపించడానికి ఆ స్లిప్ లేదనమాట. సో నేను జస్ట్ మసాజ్ అయితే చేసి చూపిస్తాను ఎలా చేసుకుంటాను అని. అండ్ సో మీరు మసాజ్ చేసుకునే ముందు ఫేస్ మీద ఏదైనా కూడా జెల్స్ కానీ ఆర్ సీరమ్స్ కానీ ఏవైనా అప్లై చేసి మసాజ్ చేసుకున్నారనుకోండి, అది స్కిన్లోకి వెళ్తుంది. సో మంచిగా హైడ్రేషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది, అండ్ మసాజ్ కూడా స్మూత్గా చేసుకోవడానికి, స్కిన్ మీద ఎలాంటి ఇరిటేషన్ అనేది రాకుండా ఉండటానికి యూజ్ అవుతుంది అనమాట. సో అండ్ స్కిన్ కూడా స్ట్రెచీగా ఉండటానికి, మాయిశ్చర్ని డెవలప్ చేయడానికి యూజ్ అవుతుంది. సో నేను ఇక్కడైతే పతంజలి వాళ్ళది అలోవెరా అండ్ సాఫ్రన్ కలిపి ఉన్న జెల్ ఒకటి ఉంది కదండి, సో అది యూజ్ చేస్తున్నాను. సో ఫస్ట్ అది అప్లై చేస్తున్నాను, అండ్ దాని తర్వాత మసాజ్ అనేది స్టార్ట్ చేస్తాను అనమాట. సో మీరు కావాలంటే ఏదైనా మీ ఫేషియల్ సీరమ్స్ కూడా యూజ్ చేయొచ్చు మసాజ్ చేసుకోవడానికి. సో మసాజ్ చేసుకునేటప్పుడు ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా స్మూత్గా మసాజ్ చేసుకోవాలి. మరి స్కిన్ని ఎక్కువ స్ట్రెచ్ చేసేసి అలా చేయకుండా స్మూత్గా నార్మల్గా పైన మాత్రమే మసాజ్ అనేది అందివ్వాలన్నమాట. ఓవర్ స్ట్రెచ్చింగ్ కూడా మంచిది కాదు. సో ఊరికే జస్ట్ అలా పైన అలా మసాజ్ చేయాలన్నమాట. అండ్ జెల్స్ వాడడం వల్ల అది స్మూత్గా కూడా మసాజ్ అనేది జరుగుతుంది, అండ్ బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా జరుగుతుంది అనమాట. సో దీనివల్ల మనకి రింకిల్స్ అనేవి రాకుండా, తొందరగా ఏజింగ్ అనేది అవ్వకుండా, అంటే ఫేస్ మీద ఏజింగ్ లైన్స్ అనేవి కనపడకుండా, ఫైన్ లైన్స్ అవి మనకు యూజ్ అవుతుంది అనమాట. బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి ఏజ్ డిఫెన్స్ లాగా పనిచేస్తుంది. సో ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ కూడా ఉందండి దానికి. అలా మీరు ఏదైనా ప్రోడక్ట్ తీసుకున్నప్పుడు ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ కూడా ఉంటుంది. సో ఎలా మసాజ్ చేసుకోవచ్చు అనే డైరెక్షన్స్ కూడా దాంట్లో ఉంటాయి. సో మీరు అది ఫాలో అయినా కూడా సరిపోతుంది. సో చూసి నీట్గా వాళ్ళు చెప్పినట్టు ఫాలో అవ్వండి. సో బెస్ట్ రిజల్ట్స్ అనేవి మనకి వస్తాయన్నమాట. ఇదే కాకుండా టీ రోలర్ కూడా ఉంటుందండి ఇలాగే. వన్స్ మసాజ్ అంతా అయిపోయింది అంటే నెక్స్ట్ హైడ్రేటింగ్ జెల్స్ ఏవైనా కూడా, హైడ్రేటింగ్గా ఉండే మాయిశ్చరైజర్స్ ఏవైనా వాడుకుంటే మంచిదన్నమాట. సో ఆయిలీగా లేకుండా హైడ్రేటింగ్గా ఉండే మాయిశ్చరైజర్స్ అనమాట. సో మీ స్కిన్ టైప్ బట్టి మీరు ఎలాంటి మాయిశ్చరైజర్స్ మీరు యూజ్ చేస్తారో అలాంటివి యూజ్ చేయొచ్చు. బట్ నాది ఆయిలీ స్కిన్ కాబట్టి నేను హైడ్రేటింగ్ జెల్సే యూజ్ చేస్తాను. సో అండ్ మనం ఎక్కువ ఓవర్ మాయిశ్చరైజింగ్ కూడా మంచిది కాదు. సో బాడీలో ప్రొడ్యూస్ అయ్యే ఆయిల్స్ అనేవి స్టాప్ అవుతాయి అన్నమాట. సో అందుకని మనము న్యాచురల్గా ఆయిల్స్ ప్రొడ్యూస్ అవ్వటానికే వదిలేయాలి. సో ఎక్కువ ఓవర్ మాయిశ్చరైజ్ చేశారనుకోండి, మీ స్కిన్ ప్రొడ్యూస్ చేసే న్యాచురల్ ఆయిల్స్ అనేది ప్రొడ్యూస్ చేయడం తగ్గించేస్తుంది అనమాట. సో అది కూడా కేర్ఫుల్గా ఉండాలి.
సో మీరు ఎలాంటి మాయిశ్చరైజర్ వాడుతున్నారు, ఎంత ఫ్రీక్వెంట్గా వాడుతున్నారు అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ స్కిన్ కేర్లో. అండ్ మీరు హైడ్రేటింగ్ జెల్ అప్లై చేసిన తర్వాత అది బాడీ లోపలికి, స్కిన్ లోపలికి వెళ్ళేలాగా జస్ట్ అలా మసాజ్ చేసుకోండి సింపుల్గా, అంతే. దాని తర్వాత ఏం చేయాల్సిన అవసరం లేదు. సో వీక్లీ వన్స్ ఇలా చేసుకోగలిగినా కూడా మనకు పఫీ ఫేస్ అనేది లేకుండా ఉంటుంది. అంటే ఫేస్ పఫీగా ఉంటుంది కదా, అలా కూడా ఉండదు. సో మంచిగా మసాజ్ కూడా వస్తుంది ఫేస్కి, అండ్ బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది, అండ్ న్యాచురల్గా ప్రొడ్యూస్ అయ్యే ఆయిల్స్ కూడా ప్రొడ్యూస్ అవుతాయి. సో ఇలా చేసుకొని చూడండి. నేనైతే ఇలా ఫాలో అవుతాను, బట్ ఈ మధ్య కొంచెం తగ్గించేసాను రండి. సో కాబట్టి ఈ విధంగా అయినా నేను మళ్ళీ చేసుకున్నాను మీకు చూపించడానికైనా అన్నట్టుగా ఫీల్ అవుతున్నాను హ్యాపీగా. నేను అట్లీస్ట్ వీక్లీ వన్స్ అయినా మనం స్కిన్ కేర్ చేయగలిగితే స్కిన్ అనేది చాలా హెల్తీగా ఉంటుంది. ట్రై చేయండి మీరు కూడా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. సో థ్యాంక్ యూ సో మచ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్, షేర్, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీకు కనుక వీడియో నచ్చినట్టయితే. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. టేక్ కేర్. బై బై. సీ యూ అగైన్ విత్ అనదర్ బ్యూటిఫుల్ వీడియో.